వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉద్యోగుల మెరుపు ధర్నా. త్యాగాలు మావి, భోగాలు మీవా అంటూ హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. ఒక్కసారిగా రోడ్డుపైకి చేరిన నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అశోక్ నగర్ చౌరస్తాను నిరుద్యోగులు దిగ్బంధం చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా నిరుద్యోగ నేతలు మాట్లాడుతూ మెగా డిఎస్సి ద్వారా తక్షణమే 15,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. 46/29 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిరుద్యోగ నేతలు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. लोकल दिया ना ఎవరి కోసం ఎవరు ఆలోచన చేస్తున్నారు, ఎవరు మెప్పు కోసం మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకు ఆలోచన చేయాలి.
దయచేసి మమ్మల్ని రక్షించుకోండి. తెలంగాణ సమాజం వీళ్ళు అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దయచేసి రక్షించుకోండి. ఎంపీడీఓ పోస్టులు 120 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ ప్రమోషన్ ద్వారా చేస్తూ ఉన్నారు. అంటే నిరుద్యోగులను నిందముంచడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అట్లనే ఎస్ఐపిసి కూడా 20,000 పోస్టులు రిలీజ్ చేసేంత వరకు ఉద్యమం ఆగదు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని టిఆర్ఎస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాధ్యులు ఎత్తారి మారయ్య అన్నారు. ఇన్ఛార్జి నరేష్ ప్రజాపతి అధ్యక్షతన కుత్బుల్లాపూర్ లో జిహెచ్ఎంసీ తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు జూలై 2న జరిగే తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటానికి కుత్బుల్లాపూర్ ఉద్యమకారులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర పాలకుల చేతిలో కీలుబొమ్మలా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూతపడేలా ఉప్పల్ బగాయత్లో జరిగే భూ పోరాటం విజయవంతం చేసి ఉద్యమకారుల ఆకాంక్షను నిలబెడదామని కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జూలై 2 భూ పోరాటాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. జూలై 2 భూ పోరాటాన్ని, జూలై 2 భూ పోరాటాన్ని ఉద్యమకారుల పక్షాన నిలబడే కవితమ్మ గారి నాయకత్వం. జై కవితక్క. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం కోసము ఏదైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పాత్రికేయ సమావేశంలో మరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి నరేష్ ప్రజాపతి గారు, మరి అలాగే నాతో పాటు ఉన్న లీడర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉద్యమకారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు జూలై 2 తారీఖున ఏదైతే భూ పోరాటం అయితే అక్కగారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మా వంతు సాయంగా ఇక్కడ మా కుత్బుల్లాపూర్లో ఉన్న ఏ ఒక్క ఉద్యమకారుని కూడా న్యాయం జరగలేదని అందరికీ తెలుసు. మరి ఆ ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేసుకొని మరి రేపు జరగబోయే భూ పోరాటానికి మరి అలాగే ప్రజా సంఘాలు, కుల సంఘాలను అందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా ఆ ఒక్క పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కవితక్క. జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు జూలై 2 భూ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యమకారులను ఏకీకరణ చేయడం కోసం ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మారయ్య గారు, మనోజ గారు ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీలు ఇచ్చి 250 గజాల స్థలం ఇస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, 25,000 పెన్షన్ ఇస్తాము, అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఈరోజు ప్రభుత్వంలో ఏర్పాటైన తర్వాత 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్క అడుగు ముందుకు రాలేదు. ఆ తరుణంలో గతంలో తెలంగాణ జాగృతి కానివ్వండి, ఈరోజు తెలంగాణ రక్షణ సేనగా కవితక్క గారు ఉద్యమకారులతో ఎన్నో ఆత్మీయ సమ్మేళనం. జై కవితమ్మ. కవితమ్మ గారి పిలుపు మేరకు ఏదైతే జూలై 2వ తారీఖు ఉద్యమకారుల భూ పోరాటం ఉప్పల్ బగాయత్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులు, తెలంగాణ వాదులు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి ఆ భూ పోరాటాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా నరేష్ అన్న గారికి, అలాగే మా టీఆర్ఎస్ నాయకులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏదైతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆకాంక్షలనే విస్మరించి తెలంగాణ ఎందుకోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలను విస్మరించి ఉద్యమకారులకు అన్యాయం చేసిందో, ఉద్యమకారులకు మేమేదో చేస్తాము, ఉద్యమకారులకు మేము నోరు అదుపులో పెట్టుకోమంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని జనసేన నేతలు హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్ లా వచ్చిపోతున్నాడంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి పవన్ పై ఇలాంటి దిగజారుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. స్థానిక రోడ్ల దుస్థితిపై నోరు మెదపడే జగదీష్ రెడ్డి పవన్ ను విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి ఇలా మాట్లాడితే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కళ్యాణ్ గారిపై పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి సినిమాలో ఐటెం సాంగ్లో వచ్చిపోతుందని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ఒక జాతీయ స్థాయి నాయకుడు. ఇవాళ భారతదేశంలో క్రియాశీలకంగా రాజకీయాలు చక్రాన్నిపోతున్న ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిపై ఎంతో నీచమైన మాటలు మాట్లాడడం ఇది ఒకసారి కాదు, ఇంతకుముందు కూడా మాట్లాడినారు. నిన్న అతను విలేకరులతో మాట్లాడుతూ పత్రికా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఐటెం సాంగ్లో వచ్చిపోతుందని మాట్లాడడానికి అంత సీనియారిటీ ఉన్న నాయకులు మీరు ఇలా మాట్లాడడం మీకు ఎంతవరకు సభమని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అతన్ని అడుగుతా ఉన్నాం. మేము కనీసం ప్రజా సమస్యలు దేన్ని కూడా పట్టించుకోకుండా ప్రజా సమస్యలు మొత్తం గాలికి వదిలేసి సూర్యాపేట ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి జగదీశ్వర్ రెడ్డి గారిని, కానీ ఆయన ఆ సంగతి మర్చిపోయాడు. ఆ సంగతి మర్చిపోయి సూర్యాపేటకి నాకు ఏడు సంబంధం లేదన్నట్టుగా కనీసం ఇంతగానో దారుణమైన రోడ్లు, ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు అంటున్నారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు 3 సార్లు, ఇంకా నాకు మంచి పేరు అంటున్నారు. కానీ మీరు చేసే పనుల వల్ల మీ యొక్క విధానాల వల్ల ఇవాళ సూర్యాపేటలో ప్రతి మహిళ ఉదయం లేచి ఇంట్లో నుంచి బయటికి రాగానే మిమ్మల్ని తిట్టిన తర్వాతనే వాళ్ళు ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి మహిళ ప్రతిరోజు మిమ్మల్ని తిడుతూనే ఉంది. వాళ్ళందరి తిట్లు మీకు తగులుతూనే ఉన్నాయి. ఎంత దారుణమైన రోడ్లు. ఒక్కసారైనా మీరు ఈ రోడ్ల గురించి మాట్లాడారా? రోడ్ల సమస్యలు పట్టవు, రైతుల సమస్యలు పట్టవు. టైం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, ఏదో రకంగా ఫేమస్ అయిపోవాలి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మంచిగా పబ్లిక్లో వెళ్తుంది అనేక ఆలోచనతో మీ యొక్క నాయకుల దగ్గర మెప్పు పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారిపై మీరు మాట్లాడుతున్న మాటల్ని మీరు బేషరతుగా వెనకకు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున అనేక ఉద్యమాలకు కూడా మేము ముందుకు రావాల్సి వస్తుంది. జనసేన పార్టీ ఎక్కడ ఉందని మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ఎక్కడ లేనప్పుడు ఎందుకు మీకు అంత భయం అని మేము అడుగుతా ఉన్నాం. లేని జనసేన పార్టీని చూసి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? జనసేన పార్టీ తెలంగాణలో లేదు. ఎవరు ఆపిరని మీరు మాట్లాడుతున్నారు. మీకు తర్వాత ఎవరు ఆపిరో 2000 మందితో సమావేశం పెట్టుకోవడం కూడా పర్మిషన్ వచ్చేది. ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో పర్మిషన్ చేయడానికి భయపడుతున్న పరిస్థితి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి? తెలంగాణ వాదం అనే ముసుగు కప్పుకున్న కొంతమంది దొంగలు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి ఎవరు చూస్తూ ఉన్నారో ఇంత సీనియర్ నాయకులు మీకు తెలియదా? ఎవరు అడ్డుకున్నా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా. న్యాయవాదుల జోలికొస్తే సహించేది లేదని ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి హెచ్చరించారు. అడ్వకేట్ల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 అమల్లోకి రావడం హర్షణీయమన్నారు. ఈ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయడం పట్ల సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. లాయర్లపై దాడులు అరికట్టేందుకు ఈ చట్టం ఎంతో దోహదపడుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా దీనిని తీసుకురావడానికి పార్లమెంట్ లోనూ పోరాడతామని పేర్కొన్నారు. సార్ కొద్దిగా వెనకకుండండి, సొల్యూషన్ సార్ కొద్దిగా వెనకకుండండి, బాబు కనపడట్లేదు. పట్టణంలో మన బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికమైన గౌరవ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి హసన్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పోలపల్లి నర్సయ్య గారు వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ప్రొటెక్షన్ యాక్ట్ లేదా లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 మొన్న మార్చిలో దాని చట్టరూపమైన అసెంబ్లీలో పాస్ చేయడము, దాని తర్వాత మొన్న జూన్ 2వ తారీఖు నుంచి దాన్ని అమల్లో తీసుకువచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ యాక్ట్ విషయంలో భారతదేశంలో తెలంగాణ 3వ రాష్ట్రం, రాజస్థాన్, కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మనం ఈ మేనిఫెస్టోలో కూడా పెట్టినాము, అసెంబ్లీ ఎన్నికలలో మీ అధికారంలోకి వస్తే తప్పకుండా దీన్ని చట్ట రూపంలో తీసుకొస్తాం, లాయర్స్ కి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా అటు రాజస్థాన్ లో అటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ లాయర్స్ ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా చేసినాయి. లాయర్స్ ప్రజాస్వామ్య
ప్రజాస్వామ్యంలో వాళ్ళది చాలా కీలకమైన పాత్ర. వాళ్ళు ఈరోజు వాళ్ళ డ్యూటీస్ ని కేసులు వాదించే విషయంలో వారికి భయభ్రాంతులు కాకుండా, వారి మీద దాడులు జరగకుండా, వాళ్ళ ఆస్తుల రక్షణ ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించి ఈ చట్టానికి అన్ని రకాలుగా కూడా బలం చేకూర్చిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వివిధ మంత్రివర్గ సహచరులకు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చట్టం యొక్క ఏదైతే లాయర్లు వాళ్ళ కేసులు వాదించి అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి మీద దాడి జరిగినప్పుడు వారికే న్యాయం లేని పరిస్థితి మనం చూస్తూ వచ్చినాం. గత కొన్ని సంవత్సరాల్లో మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే లాయర్ల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫిజికల్ అసాల్ట్స్, మర్డర్లు జరిగిన సందర్భాలు కూడా మనం చూసినాం. అలాంటి లాయర్లు స్వేచ్ఛగా ఈరోజు వాళ్ళ వృత్తిని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేదు. అట్లాంటి ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈరోజు చట్టాన్ని తీసుకొచ్చి లాయర్స్ కి వాళ్ళు తగిన గౌరవం చేసినది. మా నాన్నగారు స్వర్గీయ దామోదరి గారు సూర్యాపేటలో ఆ రోజు కోర్టు తీసుకొచ్చిన విషయం నుంచి కూడా లాయర్స్ ఆ రోజు ఈ చట్టం తీసుకురావాలని చెప్పి ధర్నా చేసినప్పుడు కూడా వారు ఆ ధర్నాకి సాంఘీభావం తెలిపి వారితో పాటు టెంట్ లో కూర్చున్న సంగతిని గుర్తు తీసుకొస్తున్నారు. ఈ రోజు వారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో వారిని ఆశయాలకు అనుగుణంగా ఈరోజు చట్టం రావడం, దానికి అభినందన తెలపడానికి ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందలేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని విమర్శించారు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, పాఠశాలల ద్వారా పుస్తకాలు, యూనిఫామ్లు తదితర వస్తువుల బలవంతపు విక్రయాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను, పరిష్కరించాలి ప్రభుత్వ పాఠశాలల సమస్యలను, అరికట్టాలి ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని, నిర్మించాలి ప్రజలను, ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈఓ పోస్టులను, పరిష్కరించాలి ప్రభుత్వ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, అరికట్టాలి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీని, అరికట్టాలి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీని, పరిష్కరించాలి ప్రభుత్వ ధరను, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని నియమించాలి, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నిర్మించాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ వద్ద నిరసన చేయడం జరుగుతుంది. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఈరోజు పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు సమస్యలు ఈరోజు స్వాగతం పలికినాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం తాగడానికి ఈరోజు మంచినీరు లేని పరిస్థితి ఉన్నది. కనీసం విద్యార్థులకు ఈరోజు మూత్రశాలలు, మరుగుదొడ్లు కానీ కనీసం వాటిని ఈరోజు రిపేర్ చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యారంగాన్ని ఈరోజు బలోపేతం చేస్తామని చెప్తున్నాడు. తన దగ్గర ఈరోజు విద్యాశాఖ ఈరోజు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క నివేదిక ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఎంతమంది టీచర్లు ఉన్నారని నివేదిక ప్రకటించింది. కానీ దాని తగ్గట్టు ఈరోజు అకాడమిక్ ప్రారంభంలోనే కనీసం ఈరోజు బడ్జెట్ కేటాయించడం పడుతున్నది. ప్రత్యేక బడ్జెట్ ఈరోజు ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం లేదు? ఈరోజు రాష్ట్రంలో ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 పాఠశాలను కుదించే పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో నూతన విద్యా విధానం పేరుతోని ప్రభుత్వ పాఠశాలను తీసివేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నుతున్నది. కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐ ఈరోజు వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి కనీసం ఈరోజు రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు లేరు. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఈరోజు
రెగ్యులర్ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు ప్రతి మండలానికి కేటాయించాలి, ప్రతి ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేయాలి. దాంతోపాటు మధ్యాహ్న భోజనం కేవలం 7 రూపాయలు 8 రూపాయలు మాత్రం ఈరోజు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. చాలని ఈరోజు భోజనం మీరు విద్యార్థులకు అందిస్తున్న పరిస్థితి. ఒకవైపు బ్రేక్ఫాస్ట్ అందిస్తామని చెప్తున్నారు, ఒకరు మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికరమైన భోజనం అందిస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేని పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో మాటలతో పూటగడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు పుట్టగొడుగుల ప్రైవేట్ పాఠశాలలు వెలుస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలో కనీసం ఈ రోజు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాలని పరిస్థితి. ఎడ్యుకేషన్ పాలసీ చేసింది. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు కేవలం నర్సరీ చదువుతున్న విద్యార్థులకు 1,00,000 నుండి 4 లక్షల రూపాయల ఫీజులు ఈరోజు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది. కానీ ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాలేదు. సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ తో పార్టీని మరింత బలోపేతం చేయాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో షాద్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులు వై రవీందర్ యాదవ్, మురళీకృష్ణ యాదవ్ మర్యాదపూర్వకంగా కేటీఆర్ ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, కార్యకలాపాలపై కేటీఆర్ వారితో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమవుతోందని ప్రజలకు వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని నాయకులకు సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఓటర్ల జాబితా మార్పులు, పార్టీ విస్తరణ తదితర అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తుందని, కార్యకర్తలు ప్రజల మధ్య నిరంతరం ఉండాలని కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్లు నాయకులు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.